వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ సాయి సుధా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా ఇందిరాగాంధీ 105వ జయంతి నివాళులర్పించిన జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడితే బీజేపీ నేతలు తిరగలేరు ఎంపీ అరవింద్ను హెచ్చరించిన ఎమ్మెల్యే జాజిల సురేందర్ ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ మాదిగ సంఘాల ఆందోళన అరవింద్ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం ఇందిరాగాంధీకి నివాళులర్పించిన పిసిసి ప్రెసిడెంట్ సాకే శైలజనాథ్ ఇక డీటెయిల్స్ చూస్తే భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 105వ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రహమత్ నగర్ డివిజన్లోని ఇందిరా విగ్రహానికి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఎస్పీఆర్ఈస్లో మన ఇంద్రమ్మ బర్త్డే సెలబ్రేషన్ మన ఎస్పీఆర్ఈస్లో జరుపుతున్నాం. ముఖ్య అతిథిగా పి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఖైరతాబాద్ జూబ్లీస్ మరియు మా కాంగ్రెస్ సీనియర్స్ లీడర్స్ అంతా కలిసి ఇంద్రమ్మ గారి పుట్టినరోజు జరుపుకున్నాం. ఎస్పీఆర్ఈస్లో పేదోళ్లకు కొన్ని వస్తువులు దుప్పట్లు పంచినాం. మళ్ళా వేరే కార్యక్రమం ఉన్నాయి. హాస్పిటల్స్లో పళ్ళు పరాలు అన్నీ పంచుతారు. ఈరోజు ఆమె లేని లోటు కనిపిస్తుంది. ఆమె ఇందిరమ్మ అంటే పేదవాళ్ళకు ఊర్లో కానీ భూములు ఇచ్చింది, చాలా చేసింది. ఇప్పుడు అదే పాతకాలం రావాలని చెప్పి మన జనాలు కోరుకుంటున్నారని చెప్పి ఈ సర్వగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 1917వ సంవత్సరంలో అలహాబాద్ నందు ప్రియదర్శిని ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ కమలాబాయి నెహ్రూలకు జన్మించిన ఏకైక పుత్రిక. ఈమె చిన్ననాటి నుండే తన తండ్రితో పాటు ఉద్యమాలలో పాల్గొనుకుంటూ పేదల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి కనుక ఆ పద్ధతిలో ఆమె మరి జనం మధ్యలో సాగుకుంటూ కొంతకాలం ఉంది. ఆమె ఉన్నత ఈరోజు ఎస్పీఆర్ఈస్లో మన ఇంద్రమ్మ బర్త్డే సెలబ్రేషన్ మన ఎస్పీఆర్ఈస్లో జరుపుతున్నాం. ముఖ్య అతిథిగా పి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఖైరతాబాద్ జూబ్లీస్ మరియు మా కాంగ్రెస్ సీనియర్స్ లీడర్స్ అంతా కలిసి ఇంద్రమ్మ గారి పుట్టినరోజు జరుపుకున్నాం. ఎస్పీఆర్ఈస్లో పేదోళ్లకు కొన్ని వస్తువులు దుప్పట్లు పంచినాం. మళ్ళా వేరే కార్యక్రమం ఉన్నాయి. హాస్పిటల్స్లో పళ్ళు పరాలు అన్నీ పంచుతారు. ఈరోజు ఆమె లేని లోటు కనిపిస్తుంది. ఆమె ఇందిరమ్మ అంటే పేదవాళ్ళకు ఊర్లో కానీ భూములు ఇచ్చింది, చాలా చేసింది. ఇప్పుడు అదే పాతకాలం రావాలని చెప్పి మన జనాలు కోరుకుంటున్నారని చెప్పి ఈ సర్వగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. 1917వ సంవత్సరంలో అలహాబాద్ నందు ప్రియదర్శిని ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ కమలాబాయి నెహ్రూలకు జన్మించిన ఏకైక పుత్రిక. ఈమె చిన్ననాటి నుండే తన తండ్రితో పాటు ఉద్యమాలలో పాల్గొనుకుంటూ పేదల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి కనుక ఆ పద్ధతిలో ఆమె మరి జనం మధ్యలో సాగుకుంటూ కొంతకాలం ఉంది.
ఆమె ఉన్నత దాడుల సంస్కృతి టీఆర్ఎస్ది కాదని బీజేపీదేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నారు. గతంలో వారు కల్వకుంట్ల ఇంటి మీదకు వచ్చినప్పుడు గవర్నర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే అరవింద్కు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడితే బీజేపీ నేతలు తిరగలేరని ఎమ్మెల్యే జాజులు హెచ్చరించారు. పార్టీలు పెట్టించి బెదిరింపులు గురి చేస్తున్నది బీజేపీ పార్టీ. మరి నిన్న చింతల రామచంద్రరెడ్డి గారు మన అరవింద్ ఇంటి మీద దాడి జరిగిందని చెప్పేసి మాట్లాడడం కోసం పోయిండు. అయితే ఒక ఛానల్లో నిన్న డిబేట్లో నేను అడిగిన, రామచంద్రరెడ్డి గారు మీ వయసుకున్నంత అనుభవం మీ అనుభవంకున్నంత వయసు అరవింద్కి లేదు, మరి ఏనాడైనా మీ మీద దాడి జరిగిందా అని అడిగిన. నా మీద ఏనాడు జరగలేదు అన్నాడు. ఎందుకు అంటే మీరు ఎప్పుడు మాటలు జారలేదు కాబట్టి మీ మీద దాడి జరగలేదు. మరి ఇది దాడి జరిగింది అరవింద్ ఇల్లు కాదు, అది డి శ్రీనివాస్ గారి ఇల్లు. మరి డి శ్రీనివాస్ గారు అరవింద్ కంటే 50 రెట్ల రాజకీయం ఎక్కువ చేసిండు. సుదీర్ఘంగా దాదాపు 40-45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయన. మరి పిసిసి అధ్యక్షుడిగా చేసిండు, మంత్రిగా చేసిండు, ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులు చేసిండు. మరి అదే ఇంట్లో నుంచి అయినా రాజకీయం చేసిండు. ఎందుకైనా మీద దాడి జరగలే అంటే ఈనాడు కూడా ఆయన మాటలు రాజకీయంగా మాకు ప్రత్యర్థి అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా నోరు జారలేదు. ఈయన ఎంపీ అయి నుంచి మహిళను చూడకుండా పర్సనల్గా టార్గెట్ చేస్తూ రాజకీయంగా మీరు మాట్లాడితే ఎన్ని మీరు మాట్లాడినప్పుడు కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జగిత్యాల్లో కవితక్క గారు ఎంపీగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తే మళ్ళీ ఎమ్మెల్సీ అయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే వారిని నిన్న మొన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుని చెప్పుకునే అరవింద్ మహిళా లోకం పట్ల చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మహిళని చూడకుండా ఒక మాజీ పార్లమెంటు సభ్యురాలు ఎమ్మెల్సీ అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు. దీనికంతటా ఇంకా ఒక కుట్ర దాగి ఉంది. వీళ్ళు బీజేపీ కేంద్రం నుంచి చెప్పింది వీళ్ళు ఆడుతూ ఉన్న డ్రామాలు. వీళ్ళు ఏ విధంగా ఈ తెలంగాణలో శాంతి భద్రతలోను సన్నగిల్లాలా, ఇక్కడ గొడవలు సృష్టించాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. లేనిపోంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు. కేసీఆర్ అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, కవితక్క గురించి మాట్లాడడం. నిజంగా కూడా ఇవాళ అరవింద్ మాట్లాడదు మహిళా లోకం అంతా కూడా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఏమైంది ఇవాళ అడుగుతున్న ఇవాళ మీరు అంటున్నారు బీసీలు దురహంకారం అని చెప్పి కవితక్కను కేసీఆర్ గారిని అంటున్నారు. ఇవాళ అడుగుతున్న క్వశ్చన్ చేస్తున్నాం. కేసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఆయన ఎంతో గొప్ప మనసు అంటే ప్రతి ఒక్కరికి చాలా సంస్కారవంతంగా గౌరవిస్తాడు. 2003 వరంగల్ సభ జరుగుతూ ఉంది. పెద్ద సభ, దాదాపు 30-40 లక్షల మంది సభ. ఆ సభ మీద గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ గారి కాళ్ళను మొక్కినాడు. ఎంతో గొప్ప సంస్కారవేత్త. మరి అదే ముఖ్యమంత్రి గారు ఒక దళితుడైనటువంటి వెంకటస్వామి గారి కాలు మొక్కాడు. మరి ఎంత గౌరవిస్తున్నాడు మీరు ఒకసారి ఆలోచన. ఇవాళ నీకు ఏదో దాడి జరిగిందని చెప్పి బీసీలు అని చెప్పి ఇలా బీసీలనే నేను చెప్తున్నా. మునూరు బాబు కూడా సిగ్గుపడతా ఉన్నాను. ఒక తల్లి ఎవరైనా ఒప్పుకుంటారా? బిడ్డను అమ్ముకుంటారా? నువ్వు బిడ్డను అమ్ముకుంటున్నావు అని వేరే అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా ఇవాళ మాకు మాట్లాడాలంటేనే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇవాళ అరవింద్ మాటలు చూస్తూ ఉంటే నువ్వు ఇవాళ ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఏదైనా ఉందా? అసలు నిజంగా కూడా ఒకసారి అనిపిస్తుంది ఈయన మనిషేనా? అసలు పార్లమెంటు సభ్యునిగా ఏమైనా గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతున్నాం. పార్లమెంట్ సభ్యులతో గౌరవంగా నిజంగా ఆమె మీద వ్యాఖ్యలు చేస్తే మా కార్యకర్తలు కాదు పబ్లిక్ తిరగబడి నేను కొడతారు. ఈ నిన్న దాడి జరిగేది కూడా కార్యకర్తలు కాదు, ఆమె అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు. టీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడితే ఎవరు తిరిగారు బీజేపీలు. ఇలా మీకు ఉన్నది ఎంత? మీరు ఇలా తెలంగాణలో మీరు ఎంత, మీ వాటా ఎంత? మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఇంత ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు మేము అమిత్ షా చేయకపోతే అమెరికా ప్రెసిడెంట్ పోయి కంప్లైంట్ చేసుకోరు. ఈడ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 8 ఏళ్ల కాలంలో ఎక్కడైనా దాడులు కానీ శాంతి భద్రతలు ఎక్కడైనా విఘాతం కలిగిందా? ఎక్కడైనా గొడవలు జరిగినాయా? మీరు ఈ రోజు కావాలని చెప్పి రాజకీయ లబ్ధి గురించి ఇవాళ తెలంగాణలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తా ఉంది.
మొన్న జరిగిన మునుగోడు ఎలక్షన్లో కూడా మీరు ఎంత ప్రయత్నాలు చేసినా చేయలేదు. ఇవాళ చెప్తారు మా మీద దాడులు జరిగినాయి, పోలీసు అధికారులను మీరు చూస్తున్నారు అంటున్నారు. ఇలా పల్లివేలు గ్రామంలో దాడి జరిగితే మాకు దెబ్బలు తగిలినాయి, మీకు తగిలినాయి ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు పల్ల రాజేశ్వర రెడ్డి కావచ్చు, జగదీష్ గారి వాళ్ళకు ఇంజూరీ అని చెప్పి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయినారు. ఏ ఒక్క బీజేపీ కార్యకర్త కలిగిందా? వాళ్ళు దాడులు చేసుకుంటాం, మేమే ప్రతి దాడి చేస్తే ఎవరు కూడా తిరగలేరు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి సంస్కారవంతంగా మంచి బాధ్యత ఉండాలని చెప్పి మాకు చెప్తా ఉంటాడు ఎప్పుడు. కానీ ఈ రోజు ఇలా అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళంతా సంస్కారహీనంగా, రాజేందర్ కావచ్చు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. మీ పీఠాలు కదిలిపోయినాయి. ఇలా మీకు తెలంగాణలో మీరు అవకాశం లేదు కాబట్టి ఇలా కేంద్రం ఏదైతే సూచిస్తుందో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మాదిగ హక్కుల దండోరా పలు మాదిగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఒక ఎంపీ అయి ఉండి ఒక మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. తన నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసి పూటకో మాట చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. మహిళా నేతగా పార్లమెంట్లో మంచి పేరు ఘనత పొందిన చరిత్ర కవితది అని వారు అన్నారు. అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకుని కవితకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో అరవింద్కి తగిన గుణపాఠం చెప్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విగ్రహం దగ్గర తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఈ భారతదేశంలోనే ఎవరూ చేయనటువంటి సాహసం చేస్తూ ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వాళ్ళ ఎంపీల ఆగడాలు కానీ ఎమ్మెల్యేల ఆగడాలు కానీ రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఈరోజు దేశంలోనే ఒక మంచి పార్లమెంటరీగా ఎంపీ స్థానాన్ని దక్కించుకొని ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురైనటువంటి కవితమ్మ గారు పార్లమెంట్లో పేద వర్గాలకు అనేకమైన సేవలు చేయడం జరిగింది. ఉత్తమ పార్లమెంటరీ కూడా వారు దక్కించుకోవడం జరిగింది. మరి ఈరోజు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఆమె పట్ల పురుషుగా ప్రవర్తిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు దేశంలో మహిళల పట్ల ఒక అమర్యాదగా ప్రవర్తిస్తున్నటువంటి నాయకుడు పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు. మరి వారిని ఈ యొక్క మహిళ పట్ల మరి అమర్యాదగా ప్రవర్తించడం వల్ల ఈ భారతదేశంలో ఒక పార్లమెంట్కే మరి గతి లేకపోతే సామాన్య ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా మర్యాద ఇస్తారని చెప్పి కూడా మేము మా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు మరి ఆమె పట్ల గతంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అరవింద్ గారు. మరి అదేవిధంగా నిన్న కూడా ఆమెను ఒక కాంగ్రెస్ సభ్యుడు పిలిచాడు, కాంగ్రెస్లో ఆమె పార్టీలో పోతుందని చెప్పి మరి అనేకమైన ఒక దుష్ప్రచారాలు చేస్తూ ఆమె రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేయడానికి ఒక కుట్ర పడుతున్నారు. మేము ఈరోజు ఒకటే కోరుతున్నాం, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరఫున మరి మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారి మద్దతు తెలియజేస్తున్నాం. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా తరఫున ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని దళితులందరూ ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామికవేత్తలుగా దిద్దాలి, వాళ్ళు ఎదగాలని చెప్పి దళిత బంధు ప్రవేశపెట్టారు మా అందరికీ. మరి మేము ఒక దళిత బంధు ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రికి కూతురు అని చెప్పి మేము అభిమానం తెలియజేస్తూ ఇలాంటి మరి ముఖ్యమంత్రి కూతురైనా కూడా మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా మేము వెంటనే వారి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ మాదిగ హక్కుల దండోరా మరి అరవింద్ గారిని అదే బీజేపీ నాయకులను మరి ముక్త కంఠంతో తరిమి కొడతామని చెప్పి కూడా మేము ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని చెప్పి కూడా మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఏదైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారో దాన్ని యావత్ దళిత జాతి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే అరవింద్ గారు ఒక మనువాద పార్టీలో పుట్టి ఒక మనువాద భావాలను ప్రజలకు రుద్దాలని కుట్ర చేస్తూ మరి ఒక నిజాయితీపరులైనటువంటి ఎమ్మెల్సీ కవితపై ఒక మహిళని చూడకుండా ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఆమెను మానసికంగా దెబ్బతీయడానికి కుట్రలు చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలను మా దళిత జాతి అంతా ఖండిస్తూ ఉంది. అరవింద్ గారు గతంలో కూడా ఎస్సీ ఎస్టీ
అట్రాసిటీ కేసులు, లొట్టఫీస్ కేసులని అహంభావాన్ని ప్రదర్శించారు. మరి మీరు గెలిచిన నాటి నుంచి నేటి వరకు మా దళితుల పట్ల మీరు ఖచ్చితంగా చిన్న చులకనగానే మాట్లాడుతున్నారు, కానీ ఏనాడు కూడా మా అభివృద్ధి గురించి మీరు మాట్లాడిన దాఖలాలు లేవు. మరి ఒక పక్క ఈ రాష్ట్రంలో దళిత బంధాన్ని, ఇతరత్ర సంక్షేమ పథకాలని దళితులకు ఒక ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంటే దాన్ని చూసి ఓరలేక రాజకీయ కోణంలో మళ్ళీ మాకు పుట్టగతులు ఉన్నాయనే ఆలోచనతోటి మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తూ కవితకపై లేనిపోని అబండాలు మోపుతున్న సంగతిని యావత్తు ఈ రాష్ట్రమే కాదు భారతదేశం అంతా గమనిస్తూనే ఉంది. ఇప్పుడైనా మీరు ఎంపీ అరవింద్ గారు ఇప్పటికైనా కానీ మీరు గతంలో రైతు పేరు. అనంతపురం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పీసీసీ ప్రెసిడెంట్ సాకే శైలజనాథ్ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం అని ఆయన అన్నారు. స్వతంత్రం కోసం జైలుకు వెళ్లిన వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని, కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నది బీజేపీ అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి లేదు, కేవలం వైసీపీ నాయకులకు మాత్రమే అభివృద్ధి జరిగిందని అన్నారు. దేశాన్ని అమ్ముకోవడంలో మీ పాత్ర ఉంది కానీ బీజేపీ కనుక ఎగిరిపడితేనో ఆవేశపడితేనో వాస్తవాన్ని మరుగుపరచలేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాతంత్ర ఉద్యమంలో జైల్లోకి వెళ్ళారు, స్వాతంత్రం తర్వాత ప్రాణాలుగా పోగొట్టుకున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. విశాఖ ఉక్కు కోసం మేము ఆందోళన చేస్తే అరెస్టులు చేశారని, దీనిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదని ఆవేదన చెందారు. మా గ్యాస్ తీసుకువెళ్లి మమ్మల్ని చప్పట్లు కొట్టమంటారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్లో వనరులు వాడుకొని మాకు మేలు చేశామంటారా అని అడిగారు. ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తుందా చెప్పాలని ప్రశ్నలు సంధించారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ అండకో వీరందరూ కూడా ప్రత్యేక హోదా ముగిసిన చాప్టర్ని ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు మీద వాళ్ళు నిప్పులు కురిపించే యత్నం చేస్తూ ఉన్నారు. కానీ అనేక ఈశాన్య రాష్ట్రాల్లో మీ అందరికీ తెలుసు 2027 మార్చి 31 వరకు కూడా ప్రత్యేక తరగతి హోదాతో వచ్చే రాయితీలన్నీ కొనసాగుతున్నాయి. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది వాస్తవం. దాన్ని కప్పిపుట్టి ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారికి తందానా పాడుతూ ఉన్నారు కొంతమంది. దీని మీద చాలా వివరాలతో కూడా ఒక కరపత్రం కూడా రిలీజ్ చేయబోతున్నాం. ఒక యాత్ర ఒకటి కూడా పెద్దలు చెప్తారు, ప్రణాళిక. దాని ముందుగా నేను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 25 ఎంపీలు అన్నారు. ఆ నత్వానీ గారితో కలిపి 32 మంది ఎంపీలు మీకు రాష్ట్ర ప్రజలు ఇచ్చినారు, పార్లమెంట్ సభ్యులు. మొన్న మీరు మోడీ గారితో చాలా వినయంగా ప్రస్తావించినా సరే ఆయన కనీసం మొహం కూడా తిప్పకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా గాలి మోటార్ ఎక్కి వెళ్ళిపోయారు. గుజరాత్లో 151,000 కోట్ల రూపాయలు చేసే ఇండియాస్ ఫస్ట్ సెమీకండక్టర్ చిప్ ఇండస్ట్రీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి అల్లు సీతారామరాజు ఆ శత జయంతి దాంట్లో మాట్లాడి మళ్ళీ గాలి మోటార్ ఎక్కి డైరెక్ట్గా అహ్మదాబాద్ వెళ్ళిపోయి అక్కడ డిజిటల్ ఇండియాని దానికోసం ప్రారంభోత్సవం. అనంతపురం జిల్లా సీకేపల్లి మండలం వెల్దుర్తి సమీపంలో చిత్రావతి వరదలో చిక్కుకున్న 10 మంది ప్రాణాలను కాపాడి ఈ రోజుకు ఏడాదైంది. దీంతో ఆనాడు రెస్క్యూలో పాల్గొన్న వారికి పోలీసులు సన్మానం చేశారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ ఫకీరప్ప, కాగినెల్లి ఐపీఎస్ నేతృత్వంలో సదరు రెస్క్యూలో పాల్గొన్న వెల్దుర్తి, కనుముక్కల, ధర్మవరం వాసులతో పాటు పోలీస్ అధికారులు, రెవెన్యూ, ఫైర్ విభాగాల సిబ్బందికి మెమెంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు. కే హరికృష్ణ గారు, జేసీ గారు, కనుముక్కల, టి నాగార్జున, వెల్దుర్తి విలేజ్ సర్పంచ్ డి కేశవరెడ్డి,
వి రమణ జేసీబీ ఓనర్. మన్సూర్ హుసేన్ సార్. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో పరిగి మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి తొలి మహిళా ప్రధాని, పేదరిక నిర్మూలనలో భాగంగా గరీబీ హఠావో నినాదంతో ముందుకు వెళ్లిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని అన్నారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, మొదటి ఉపగ్రహం తొలి అణుపరీక్ష ఆమె హయాంలోనే విజయవంతం అయిందని తెలిపారు. स्वर्गीय इंदिरा गांधी अमर है, स्वर्गीय इंदिरा गांधी अमर है, अमर है, अमर है, अमर है, अमर है। ఇప్పుడు మన పిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఈరోజు భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిగిలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని పార్టీ ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ అనేది వరంగల్లో ప్రకటించారు. మీరందరూ కూడా చూసారు. మొన్ననే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తే మనమంతా కూడా భాగస్వామ్యమైనాం. చాలామంది మన దేశానికి మన జాతిపిత అని మహాత్మా గాంధీని ఎవరైతే కొలుస్తామో తన మునిమనుమడు కూడా మన రాహుల్ గాంధీ గారితో పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అలాంటి రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రం గురించి ఒక రైతు డిక్లరేషన్ ఇచ్చిండు. ఆ డిక్లరేషన్ ప్రకారం 2 లక్షల రూపాయల వరకు మనము అప్పులైతే బ్యాంకులలో ఉన్నామో అది కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా బ్యాంక్ అధికారులు వేధిస్తే కనుక రైతులకు మనం సపోర్ట్గా అవసరమైతే బ్యాంకుల దగ్గర ధర్నా కార్యక్రమం కూడా చేపడదామని ఉన్నటువంటి నాయకులు, ముఖ్యంగా పరిగి గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమ చాలామంది రైతులు ఉంటారు. వాళ్ళకి అందరికీ కూడా మీరు అవగాహన కల్పించాలి. టౌన్ కంటే గ్రామాల రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మనం భరోసాగా ఉండి ఈ యొక్క రైతులకు కనుక 2 లక్షల రూపాయలు రుణమాఫీ, గతంలో 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి మన ఇండోర్ స్టేడియంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి మంత్రులను పిలిచి మన గవర్నమెంట్ లోపల వాళ్ళకు రుణమాఫీ పత్రాలను కూడా మనం అందజేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పరిగిలో గతంలో పెట్టుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా చెప్పాలి, దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంకా 8-9 నెలలు అయితే ఎలక్షన్ రాబోతుంది. మీరు ఎవరు కూడా అప్పులు కట్టకండి. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే చేయబోతున్న మన విశ్వాసాన్ని మనం రైతుల లోపల కల్పించాలని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా వీళ్ళు ఏదైతే రైతు బంధాన్ని 10,000 ఇస్తారో ఈ 10,000కు బదులు 15,000 రూపాయలు మనం ఒక్కొక్క రైతుకు ఎకరానికి ఇస్తామన్న విషయాన్ని కూడా రైతులకు అందరూ కూడా చెప్పాలి. అది ఇందిరమ్మ భరోసా పథకం అని పేరు పెట్టినాం. ఇది కేవలం పట్టదారులకే కాకుండా ఎవరైతే కౌలుకు చేస్తున్నారో భూములు అలాంటి కౌలుదారులకు కూడా ఇచ్చే విధంగా రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదల గురించి కూడా వాళ్ళకు సంవత్సరానికి 12,000 రూపాయలు, ఇంట్లో భార్యాభర్తలు కూలీలు ఉన్నా సరే ఒకరికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేయడం జరిగిందన్న విషయాన్ని మనం కూలీలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరూ తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మున్నూరు కాపు యువజన విభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఆర్ఎస్ గుండాలు ధర్మపురి అరవింద్ ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి ఆడవారిని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు యువజన సంఘం సభ్యుడు బాదా నరేష్ మాట్లాడుతూ ఇలాంటి చర్యలకు మళ్లీ పాల్పడితే దాడికి ప్రతిదాడికి చేయడానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. खबरदार केसीआर खबरदार खबरदार उनका ऐक्यता उनका ऐक्यता खबरदार केसीआर खबरदार 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 केसीआर खबरदार 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 उनका ऐक्यता खबरदार केसीआर खबरदार 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 केसीआर खबरदार 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 केसीआर खबरदार खबरदार जमीरो ऐक्यता जमीरो जब दొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జमीरो जब దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సాయంత్రం వచ్చిన మహాత్మా గాంధీ అంటే ఈ తెలంగాణలో కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా మేము చూసుకుంటాం. శాంతి భద్రత విషయంలో నెంబర్ 1 అని చెప్పుకుంటున్న డీజీపీ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు పట్ట పగలు ధర్మపురి అరవింద్ ఒక పార్లమెంట్ సభ్యుడిని ఇంటి మీదకి పోయి రౌడీజం చేసి అట్లా చేస్తా ఉంటే సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక సామాన్య వ్యక్తికే ఒక పార్లమెంట్ సభ్యునికే ఎలాంటి రక్షణ లేదు. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక సామాన్య వ్యక్తికి ఏ విధంగా ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రాజకీయం చేస్తే రాజకీయ మాటలు కానీ ఒక పార్లమెంట్ సభ్యుని ఒక అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల మీద ఒక స్త్రీల పట్ల ఇంత నీచంగా దిగజారు రాజకీయం చేస్తుంది మంచిగా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కవిత గారు మీరు చెప్పుతాను కొడతాని చెప్పారు, చెప్తాం కొట్టాల్సింది అరవింద్ని కాదు, మీ నాయన కొట్టాలి. 3 ఎకరాల దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు, నిరుద్యోగులకు 3010 రూపాయలు ఇస్తామని చెప్పిండు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట కట్టి ఇవాళ ఏం చేయలేదు. పసుపరు గురించి చెప్పారు. 170 మంది పసుపరు సభ్యులు నామినేషన్ చేస్తే 76 మంది బీజేపీలో ఉన్నారు. ఎందుకున్నారు? అభివృద్ధి జరిగింది కాబట్టి ఉన్నారు. మీరు ఇంకొకసారి వల్గర్గా బీసీ సమాజం చెందిన వ్యక్తుల మీద అవాకు చివాకులు చెప్తే మేము కూడా సిద్ధంగా ఉన్న చర్యల పైచలు సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మా సిద్ధంగా పార్టీ కాబట్టి సరైన ఊరుకుంటామని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ మా సంజయ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు ఒక్క మాట చెప్తే మేము ప్రపంచంలో నెంబర్ 1 ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి కార్యకర్తల పార్టీ ఏదైనా ఉందంటే దేశంలో భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం ఈరోజు మేము అన్ని ముట్టుకొని కూర్చుంటున్నాం. కాబట్టి మాకు ఒక రాష్ట్ర అధ్యక్షుడు కనుచూపు మీరు కన్ను సారి వేస్తే మాత్రం ఈ తెలంగాణ ఒక్క ప్రజాపంచం కూడా బయట రావడం చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కొంచెం చర్యలు మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై హింద్, జై భారత్. ఏదైతే ఉందో మొన్నటి రోజున మన ఎంపీ అరవింద్ గారు అలాగే సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలం కేంద్రంలోని ఐడియల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సైన్స్, గణిత శాస్త్రాలకు సంబంధించిన పలు సృజనాత్మక వస్తువుల ప్రదర్శనలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రేరణ పొందడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. సైన్స్ ఫెయిర్ పాఠశాల స్థాయిలో శాస్త్ర విజ్ఞాన రంగంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండటానికి ఇటువంటి ప్రయత్నం ఇక్కడ పాఠశాలలో జరుగుతుండటం ఆనందకరం. మక్కువతో మీరు ముందు రాణించి గొప్ప శాస్త్రవేత్తలుగాను గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పిల్లలందరూ కూడా పునాది వేయడానికి కంకణం కట్టుకొని శ్రమించినటువంటి ప్రైవేట్ స్కూల్లో 92లో కోదాలలో లంతా స్కూల్ అనేది ఉండేది. అప్పుడు 92లో అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు ఈ సైన్స్ ఎగ్జిబిట్స్ పెట్టడం. ఆ ప్రిన్సిపల్ని ఒప్పించి ఇలాంటి చేస్తున్నా. ఇంతకంటే డబుల్ ఎక్విప్మెంట్ తప్పకుండా ఉంది మా దగ్గర, ల్యాబ్ నిండా ఉంది.
కాకపోతే దానిని మేము చాలా బాగుంది. పాఠశాల యాజమాన్యం వారు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని మరియు ఈ క్రియేటివిటీని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకు మీరు ఇంకా మీరు ఈ పాఠశాలలోనే ఒకసారి పేరైనంత మాత్రాన మనం తయారు చేయడంలో మనం దాన్ని నిరాశపడకూడదు. పిల్లలైనా పెద్దలు ఏమైనా దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్గా అదే ఆలోచన. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిట్స్ మన మండల జిల్లా స్థాయిలో పెట్టాలని బాగా ఉండే. స్కూల్లో జిల్లా స్థాయి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. పిల్లలందరూ బాగా ఎక్కువ స్థాయిలో తీసుకురావాలి. ఈ సందర్భంగా ఒక చిన్న ఏంటంటే స్టార్టప్ కంపెనీలు బాగా వస్తున్నాయి. ఆవిష్కరణలు పిల్లల పాఠశాల స్థాయి నుంచి రావాలి. చిత్తూరు జిల్లాను గంభీరావుపేట, దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఆదేశానుసారం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో దమ్మన్నపేట గ్రామ ఆదర్శ పాఠశాలలో ప్రధానాచార్యులు బొంది రమేష్, ఉపాధ్యాయులు జగదీష్, రిజ్వాన్, సంధ్య, సంగీత, విద్యా కమిటీ చైర్మన్ అబ్దుల్ రహీం పాల్గొన్నారు. ఈ సమావేశంలో SA1 పరీక్షలలో పిల్లలు సాధించిన ప్రగతిని చదివి వినిపించారు. మన పాఠశాలకు వచ్చే ID కార్డు, వీళ్ళైతే షూస్ కూడా ఖచ్చితంగా కొనిస్తే ఈ వింటర్ సీజన్ నుంచి పిల్లలకి సేఫ్టీ ఉంటుంది, కొద్దిగా ఇబ్బందిగా ఉండదు. ట్రాన్స్పోర్ట్ ఇంత వాళ్ళు మర్చిపోతూ కడుతూ అంటే ఏమైనా చదువు రాకుండా సరే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒకసారి ఆ బుక్స్ చూడండి. అంటే తల్లి లేకపోతే తండ్రి లేకపోతే అత్తమ్మలు లేకపోతే తాతలు లేకపోతే మామ ఎవరో ఒకరు సార్ నేను అంటే మా దగ్గర సార్ అబ్బాయి వాళ్ళ తాత అంటే ఇష్టం, వాళ్ళ తాతతో ఉంటాడు, వాళ్ళ తాత దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి వాళ్ళతో ఉంటాడు. మీరు స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి మీతో ఉంటాడు. స్మార్ట్ ఫోన్ ఉంది కానీ వాళ్ళతో ఎందుకుంటారంటే వాళ్ళు ఫోన్ తీసుకొని వాడే ఆపరేటింగ్ ఇస్తాం అబ్బాయి కానీ అమ్మాయి. అలాంటివి నేచర్ ఉండకుండా ఏదున్నా సరే ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని కంప్లీట్గా అవాయిడ్ అయ్యింది. మనకు ముందు మనమే చెప్పారు, ముందు టీచర్సే చెప్పారు. కొంతమంది పేరెంట్స్ దుబాయ్ పోయినటువంటి పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకు 2-3 ఫోన్లు ఇస్తూ ఉంటారు. అబ్బాయికి ఒక సపరేట్ ఫోన్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు సపరేట్ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. టీచర్కి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు మ్యాక్సిమంగా స్టూడెంట్ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. మీ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వని సందర్భాలు ఉన్నాయి పిల్లలకి. సో ఫస్ట్ ఏం చేశారంటే మా టీచర్స్ అందరూ గ్రూప్ తయారు చేశారు వాట్సాప్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ఇందిరాగాంధీ 105వ జయంతి నివాళులర్పించిన జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. టీఆర్ఎస్ కార్యకర్తలు తిరగబడితే బీజేపీ నేతలు తిరగలేరు. ఎంపీ అరవింద్ను హెచ్చరించిన ఎమ్మెల్యే జాజుల సురేందర్. ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ మాదిగ సంఘాల ఆందోళన. అరవింద్ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం గాంధీ కుటుంబం. ఇందిరాగాంధీకి నివాళులర్పించిన PCC ప్రెసిడెంట్ సాకే శైలజనాథ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.